అందరికీ నమస్కారం. 11వ ప్రపంచ యోగా దినోత్సవ పండుగ సంబరాలు మనము జూన్ 21 తారీఖున జరుపుకోబోతున్నాం. అందులో మీరందరూ భాగస్వాములు కావాలని, యోగా అనేది ఒక ఉత్తమ జీవన విధానం, యోగా ఒక పులకింత, యోగా ఒక తన్మయత్వం, యోగా ఒక వైభవపేతం, యోగా ఒక శోభాయమానం, యోగా ఒక ఉత్తమ జీవన విధానం, యోగా ఒక పులకింత. అయితే ఇన్ని లాభాలు ఉన్నటువంటి యోగాని ప్రపంచ స్థాయిలో జరుపుకోవాలని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అవిరళ కృషి వల్ల ఐక్యరాజ్యసమితి యొక్క జనరల్ అసెంబ్లీలో దాన్ని ఆమోదించడం జరిగింది. ప్రతి సంవత్సరం దీనికి ఒక మోటో లేక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం 1 ఎర్త్ అండ్ 1 హెల్త్, అంటే మనకున్నది ఒకటే ఒక భూమి, అదేవిధంగా మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. మన ఆరోగ్యాన్ని పర్యావరణంతో అనుసంధానం చేస్తూ చక్కగా మన సమాజాన్ని, చుట్టుపక్కల దాన్ని పరిరక్షించుకోవాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా గొప్పగా ఫలించాలని, అందులో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. అసలు యోగా దినం అని ఈరోజు ఎందుకు మొదలుపెట్టారు అని ఆలోచించినట్లయితే దీని వెనుక ఒక శాస్త్రీయ నేపథ్యం ఉంది. జూన్ 21 అనేది వేసవికాలంలో ఉంటుంది. ఉత్తర సగభాగంలో ఉన్నటువంటి భూమికి, అంటే నార్థన్ హెమిస్ఫియర్లో వేడి ఎక్కువ ఉండడం వల్ల ఈరోజు సూర్యునికి దగ్గరగా ఉంటుంది భూమి. కాబట్టి అత్యంత పొడవైనటువంటి రోజు, కాంతి శక్తి రెండు కలిసి ఉంటాయి. కాబట్టి యోగా వల్ల ఆ రెండు ప్రజలకు సిద్ధించాలని జూన్ 21ని వారు ఎంచుకోవడం జరిగింది. యోగా యొక్క పితామహుడు ఎవరు అని అంటే దానికి పతంజలి మహర్షి అంటారు. ఆయన అనేక అష్టాంగ యోగా అనే ఒక భంగిమల్ని కానీ దాని విధి విధానాలు కానీ రూపొందించాడు. యోగా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వై అంటే యుజ్ అంటారు. యుజ్ అంటే కలిసిమెలిసి ఉండటం. ఓ అంటే ఆప్టిమైజింగ్. జీ అంటే గ్రోత్, అంటే ఎదుగుదల. ఏ అంటే అవగాహన. మనందరం కలిసిమెలిసి యోగా గురించి తెలుసుకొని దానివల్ల జీవన ప్రమాణాలను పెంచుకొని అవగాహన చేసుకుంటే అదే యోగా యొక్క సారాంశం. గమనించి చూసినట్లయితే అసలు మొదలుపెట్టింది ఎవరు? ఆది గురువు ఎవరు అంటే పరమశివుడు అని చెప్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో ఉన్నటువంటి కాంతి సరోవరం పక్కన ఉన్నటువంటి ఒడ్డులో ఆది గురువు ఈ యోగా విధానాన్ని మొట్టమొదటిసారి ఆయన ప్రదర్శించాడని, అందులో లోతైన జ్ఞానాన్ని 7 మహారుషులకి ఆయన బోధించాడని, వాళ్ళు ప్రపంచంలో అన్ని ఖండాలకు విస్తరించి దాన్ని వ్యాపింపజేశారని, అమెరికాలోను, లండన్లోను, యూరోప్లోను, ఆస్ట్రేలియాలోను, ఏషియాలోను అన్ని ఖండాల్లో ఇది విస్తరించిందని చెప్పి, మన భారతదేశంలో అగస్త్యుడు అనేటువంటి ఆ సప్తఋషిలో ఒకరైనటువంటి ఆ మహారుషి విస్తృతంగా పర్యటించి భారతదేశంలో యోగాని ప్రాచుర్యం పొందే విధంగా ప్రయత్నం చేశాడు. యోగా దినోత్సవం అనేది అది ఒక వ్యాయామం కాదు, అది ఒక సంబురం, అదొక పండుగ. ఈ పండుగలో మనందరం భాగస్వాములు కావాలని, దీని ద్వారా వచ్చేటువంటి లాభాలని మనందరికీ పంచాలని, ఇతరులకు తెలియజేయాలని చెప్పి, ఒకవేళ మన ఆరోగ్యం బాగుంటే మన శరీరం కానీ మన మేధస్సు కానీ అనుసంధానమై ఆ రెండు చక్కగా ఉంటే తప్పకుండా ఆ తేజస్సు సమాజానికి కూడా విస్తరించుతుందని, తద్వారా ప్రపంచం మరింత గొప్పగా జీవించడానికి అవకాశాన్ని ఇస్తుందని, తద్వారా ప్రపంచ శాంతి కూడా దోహదపడుతుందని చెప్పి అన్ని దేశాలను వాళ్ళు కూడా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున తప్పకుండా మనం ఇందులో పాల్గొని యోగా యొక్క లోతుపాతులన్నీ కానీ దాని యొక్క లాభాలను కానీ మనము భావితరాలకు కూడా తెలియజేసే విధంగా ఈ పండుగను జరుపుకోవాలి. తద్వారా ప్రపంచ యోగా దినోత్సవం భారత ప్రధాని ప్రతిపాదించిన దీన్ని అందరూ జరుపుకుంటున్నారు. అందులో మనం భాగస్వామ్యం అనేది అత్యంత కీలకం. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు పాల్గొంటారని, దాని లాభాలని పొందుతారని, మన బిడ్డలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వడానికి మీరు తోడ్పడతారని ఆశిస్తూ మీ డాక్టర్ కమ్మెల శ్రీధర్.